నమస్తే అండి. మేము పొద్దున 9:30, 10 గంటకి నా దగ్గర ఫోన్ వచ్చింది సార్. తెలంగాణ పోలీస్ నుంచి మన విజయసారథి అని సంథింగ్ ఏదో పేరు చెప్పాడు. మాట్లాడుతున్నామండి. మీ నెంబరు నా నా ఫోన్ నెంబర్ చెప్పి 9133 అని చెప్పి మీరేనా అన్నాడు. అవునండి అన్నాను. మీది ఆధార్ కార్డు కానీ, ఏటీఎం కార్డులు కానీ ఏమన్నా మీరు ఎక్కడైనా పారేసుకున్నారా? ఎక్కడైనా వదిలిపెట్టారా? ఏ బ్యాంకులో అన్నారు. లేదండి 2 నా పర్సు పోయింది. పర్సులతో పాటు ఏటీఎంలు పోయినాయి, ఆధార్ కార్డులు కూడా పోయినాయి సార్. అట్లా 2 సార్లు పోయినాయి అన్నాను. అయితే మీ ఆధార్ కార్డు తీసుకుని ఇంకొక సెల్ తీసుకుని ఒక అతను పెద్ద టెర్రరిస్ట్ మీ మన అకౌంట్ కెనరా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి మీ పేరుతో బోల్డంత మనీని పాకిస్తాన్కి ఇతర దేశాలకి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. మీరు కానీ సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మొత్తం అంతా కూడా మీ మీద వచ్చి మిమ్మల్ని ఎంక్వైరీ చేసి మీరు పూణే అన్నా వచ్చి అటే చెప్పాలి, లేకపోతే జమ్మూ కాశ్మీర్ అన్నా వచ్చి మీరు చెప్పాలి. ఎప్పుడు వస్తారు ఏంటన్నాడు. నేను రాలేవండి, మేము చేయలేమండి అని. అయితే మాకు ఇన్ఫర్మేషన్ కావాలి, మీ డీటెయిల్స్ అన్ని, మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏంటి అది, ఎప్పుడు రిటైర్డ్ అయ్యారు, మీకు ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎందుట్లో రాశారు, మీ బ్యాంకుల్లో ఎంత, ఏ బ్యాంకుల్లో అకౌంట్ ఉంది, ఇవన్నీ అడిగాడు. అన్నీ చెప్పుకొచ్చిన తర్వాత ఎంత అయిపోయిన తర్వాత సర్లే అయితే మీరు కస్టడీలో ఉండండి, మాకు ఇన్ఫర్మేషన్ జరుగుతుంది, మా బాస్ మాట్లాడతాడని వాడికి ఇంకో బాస్ వీళ్ళిద్దరూ అట్లా మాట్లాడుతున్నారు. ఎంత మాట్లాడినా మాకు ఎవరో ఫోన్లో కనపడాల. కాకపోతే వాడు హై లెవెల్ బాస్ అని ఒక అతన్ని మన ఎస్పీ గారి సిఐ గారి యూనిఫామ్లో ఉన్న ఒక అతను మాత్రం మాట్లాడాడు. ఏంటండి మీరేంటి ఇన్ఫర్మేషన్ ఏంటి మా వాళ్ళు ఇచ్చారన్నారు. అవునండి ఇట్లా పోయిందన్నానండి, అందుకని ఇట్లా ఫ్రాడ్ చేస్తున్నానండి. అయితే మీరు జాగ్రత్తగా ఉండండి, మీదంతా ఎంక్వైరీ చేసి వాడిని పట్టుకుని వాడి అంతు తేల్చేదాకా మీరు మా కస్టడీలో ఉండండి డ్యామ్ అన్నాడు. అతను పెట్టేశారు. తర్వాత వీళ్ళు మొదలెట్టి మీరు ఉన్నారంటే నేను అన్నాను, నేను బయటికి వెళ్ళాలి, మీరు కూర్చుంటే ఎట్టకండి అంటే, అయితే మీ మిస్సెస్ ఉన్నారు కదా, అసలు మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎవరెవరు ఉన్నారు, ఏమేం చేస్తున్నారు, ఇంకా ఎవరు ఉన్నారు, ఇంకెవరు లేరంటే మీ ఇల్లు చూపించండి అని ఇల్లు చూపించాడు. ఇంటి లోపలికి వెళ్ళి మాట్లాడండి అన్నాడు. లోపలికి వెళ్ళి మాట్లాడిన తర్వాత అప్పుడు ఇవన్నీ చెప్పుకొచ్చాడు. ఎంత ఉంది ఏంటని చెప్పి, అయితే మీ మిస్సెస్ వాట్సాప్ నెంబర్ చెప్పండి, ఆమె లైన్లో పెట్టుకుంటాం, మీది మీట్లో పెడతామని అది మీట్లో పెట్టి ఆయన వాట్సాప్లో పెట్టాడు. ఆమెను కదలకుండా కూర్చోబెట్టి ఎట్లా కూర్చోబెట్టి ఆయన కస్టడీలో పెట్టాడు. నేను బయటకు అంతా తిరిగి అప్పుడు నేను లక్ష్మీరాజ్ దగ్గరికి వెళ్తే అక్కడ మాకు తెలిసిన కుర్రోడు ఒకడు చెప్పి వాళ్ళ ఫ్రెండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అతను పిలిస్తే అతను సిఏ గారిని ఆశ్రయిస్తే వెంటనే చాలా ఇమీడియట్గా రెస్పాన్స్ వచ్చింది. మాకు వెంటనే లక్కీగా ఆయన రావడం వల్ల వాళ్ళు వెంటనే మాకు సేవ్ అయ్యారు. లేకపోతే 5 గంటలు క్లోజ్ చేస్తారంట. అప్పుడే చెప్తున్నాండి, మేము 5ంటికి వెళ్ళిపోతామండి, రేపు పొద్దున్న 9, 10ంటికి వస్తాం, మీరు రెడీగా ఉండండి, ఏ పనులు ఏం పెట్టుకోమాకండి అన్నారు. ఆ లక్కీగా రావడంతో వాడు దొరికిపోయాడు మాకు. లేకపోతే మళ్ళీ మా సిఏ గారు అన్నీ రావాలంటే కష్టం అయ్యేది. మాకు అవన్నీ కలిసి వచ్చినాయి. వెంటనే రావడంలో మాకు సిఏ గారు అదృష్టమైంది. వెంటనే సిఏ గారు వచ్చి మమ్మల్ని ముందు మాట్లాడమన్నారు. మాట్లాడదామంటే పైన ఏదో మోత వస్తుంది. ఏంటి మోత వస్తుంది, ఎవరున్నారు అక్కడ అన్నారు. ఎవరు లేరండి, ఇట్లా కార్పెంటరీ అతను. అంతేనా, ఇంకేమన్నా చేస్తున్నారా, అతను చెప్తున్నారా అన్నారు. లేదండి అని. సర్లే అని మీరు రేపు కలుస్తా ఉన్నారు. కాదండి మీ మొహం చూపించండి సార్, ఇంతలోకి వీళ్ళు అన్నారు, మొహం చూపించమన్నారు, సంగతి చూద్దామని. ఆ మొహం చూపించండి అంటే అప్పుడు దాకా మొహం చూపించాడు. ఇంతలోకి మన సీఏ గారు వచ్చి, యారా బద్మాష్, మీకు పిచ్చి పిచ్చిగా ఉందా, లేదంటే మన 4 కేకలేసేటప్పటికి మీరు యాంటీ టెర్రరిజం ఎంకరేజ్ చేస్తున్నారా అని పెట్టేశారు. పెట్టేసినారు. అంతటితో క్లోజ్ అయింది. మా వాళ్ళు దాని బ్లాక్ లిస్ట్లో పెట్టారు. ఇక సిఐ గారు మాత్రం మమ్మల్ని చాలా సేవ్ చేసేవారు. ఆ విధంగా ఆయన చాలా రుణపడి ఉంటాం పోలీస్ డిపార్ట్మెంట్కి. అంటే సిఐ గారు మాకు ఇదివరకు కూడా చాలా ఇట్లా చేశారు. ఇది మాత్రం ఇంకా టెన్షన్. ఇదివరకు అంతా ఒక ఎత్తు, ఇది ఒక ఎత్తు అనమాట. అది చాలా ఆ విధంగా చేసి మమ్మల్ని ఫ్రెష్గా ఆనందంగా చేసినందుకు ఆయనకి చాలా రుణపడి ఉంటాం. ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్. చాలా టెన్షన్ పడ్డామండి. ఎలా ఉంటామో ఏంటి, ఆకలి అనేది ఏమి లేకుండా ఇంట్లోనే నిరాశ్రయులై ఉన్నట్టున్నామండి. ఉన్నట్టుండి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఫోను ఏమీ లేదు, అలా ఉన్నాము. కరెక్ట్గా ఆ టయానికి రాకబట్టి ఆ ఐడియా ఇచ్చినందుకు, వారు వచ్చినందుకు, నిజంగా మాకు బతికినిచ్చే అవకాశాన్ని కలగజేసినందుకు సిఐ గారికి రుణపడి ఉంటామండి. ఇవన్నీ కృతజ్ఞతలండి. ఇంకా బాధతో ఏం మాట్లాడలేకపోయాం సార్. హలో సార్. At 9 a.m. the DCP sir and your investigation officer both will talk to you. So be ready at 9 a.m. Sir, before 9 a.m. do your breakfast, take bath, be ready. So tomorrow they will start the verification process, and as soon as they start the verification process, after verification your name will be removed from this case. Sir. So tomorrow at 9 a.m. be ready for okay. If you have any question regarding the case, okay, then you can ask me in the morning. Okay. Don't ask any question regarding the case from the surveillance officer. Okay sir. And your wife phone is not connected on video call. She said some network problem, okay, or some other problem. Yes sir. And
wife at house, or is there someone else also? No, sir. Some carpentry work is there upstairs, but nobody is there. You can see my face right now. Yes, sir. Clearly. Okay, because of the security reasons, we are not allowed to show our face, but because you had doubts Yes, sir. and you are not the real criminal in this case, I'm showing you your face. But if tomorrow DSP department you are? or any other person asks Hey, you, idiot. you can go and fuck them. Hello, sir.